శ్రీదేవి భాగవతము ద్వితీయ స్కందము. సూత మహర్షి, నువ్వు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సరే, అది అలా ఉండని ముందసలు ఈ సంగతి చెప్పు. సత్యవతీదేవి వ్యాసుడికి తల్లి అన్నావు కదా, ఆవిడ శంతను మహారాజును వివాహం చేసుకుందన్నావు. కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చిందన్నావు. అదేమిటి? పోనీ అంటే అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు? ఇద్దరు పుత్రులను ఎలా కన్నాడు? ఇవన్నీ మా సందేహాలు. సత్యవతి పుట్టుక, వేదవ్యాసుడి పుట్టుక సవిస్తరంగా వినాలని పరమ కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు నాయనా అని సౌనకాది మహామునులు అభ్యర్థించారు. సూతుడు ప్రారంభించాడు. మునివర్యులారా, చతుర్వర్గి ప్రదాయిని ఆదిశక్తిని మనసారా మరొక్కసారి నమస్కరించి మీరడిగిన పురాణ గాథను వివరిస్తున్నాను. ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్శక్తి సిద్ధిస్తుంది. ఆ దేవి వాంఛితార్థ ప్రదాయిని. కోరికలు తీరాలంటే అన్ని వేళలా అన్ని విధాలా ఆ శక్తిని ధ్యానించవలసిందే. వ్యాస జననం. పూర్వకాలంలో ఉపరిచర వసువు అను ఒక రాజు ఉండేవాడు. పరమ ధార్మికుడు, సత్యసంగరుడు. చేది దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫాటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు. ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో సంచరిస్తూ ఉండేవాడు. అందుకని అతడికి ఉపరిచర వసువు అను పేరు స్థిరపడింది. అతడి భార్య పేరు గిరిక. చాలా అందగత్తె. వారికి 5 కుమారులు. ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటూ ఉన్నారు. ఒకనాడు ఋతుస్నాత అయిన గిరికాదేవి తన వాంఛకును భర్తకు విన్నవించింది. సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి. అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని భావించి తక్షణావసరాన్ని గుర్తించి అతడు వేటుకు బయలుదేరాడు. మనసంతా గిరికా సంగమం మీదనే ఉంది. చటుక్కున రేతస్ఖలనం అయ్యింది. వృధా పోనివ్వకూడదని మర్రి ఆకులోకి పట్టాడు. ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలనుకున్నాడు. పెంపుడు డేగకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు. ఎక్కడ ఆగకుండా వేగంగా వెళ్ళి గిరికకు ఇచ్చిరమ్మన్నాడు. అది పొట్లాన్ని ముక్కున కరుచుకొని ఆకాశంలో బాణంలా దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న మరోడేగా ఆ పొట్లాన్ని చూసి మాంసం మొక్కనుకుంది. వెంటబడింది. ముక్కుతో పొడిచింది, కాళ్ళతో తన్నింది, గోళ్లతో రక్కింది. రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంరంభంలో పొట్లం కాస్తా జారి యమునా నదిలో పడింది. డేగలు 2 ఎటుకవి అటు వెళ్ళిపోయాయి. ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలోతు నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అద్రిక అనే ఒక అప్సరస జలకేళి ఆడుతూ ఆ బ్రాహ్మణ యువకుని చూసింది. ఆట పట్టిద్దామనుకొని మునుగు ఈతతో వచ్చి కాళ్ళు పట్టుకులాగింది. బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది. నా ధ్యానాన్ని భంగపరుస్తావా? హాత్తెరి, నువ్వు చేపవైపో అని శపించాడు. అద్రిక ఆడచేపగా మారిపోయింది. నీటి మీద తేలుతున్న ఆకుపొట్లం కనబడింది. ఒక్క ఉదుటన వెళ్ళి అందులో ఉన్న వసు వీర్యాన్ని మింగేసింది. గర్భవతి అయింది. నెలలు నిండాయి. 10వ నెలలో ఒక మత్స్యకారుడికి వలలో చిక్కింది. వాడు దాన్ని తీసుకువెళ్ళి పొట్ట చీల్చాడు. 2 బిడ్డలు బయటపడ్డారు. ఒక ఆడ, ఒక మగ. ధీవరుడు పల్లెవాడు బిత్తరపోయాడు. పరుగున వెళ్ళి తన ప్రభువు దాసరాజుకు విన్నవించాడు. అతడు అబ్బురపడ్డాడు. 2 బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు. అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాళి అని నామకరణం చేశాడు. 2 పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు. అమ్మాయి కాళి. రంగుకి నలిపే కానీ అందంలో అప్సరస. మత్స్యగర్భం నుండి పుట్టింది కనుక మత్స్యోదరి అని, ఒళ్ళంతా చేపల కంపు కనుక మత్స్యగంధి అని ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఇంతదాకా చెప్పి సూతుడు కాస్త ఊపిరి తీసుకోవడం కోసం ఆగాడు. అంతే, ఒక మహా అమ్ముని ఠక్కున అందుకున్నాడు. సూత మహర్షి, అడ్డం తగిలానని ఏమీ అనుకోకు. వీళ్ళ కదా తరువాత చూద్దాం. అద్రిక మాట ఏమిటి? మళ్ళీ మర్చిపోతాం. అందుకని అడుగుతున్నాను. శాప విముక్తి అయ్యిందా? అయితే అలా ఎలా అయ్యింది? ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు సూతుడు. అలాగే అని ఉపక్రమించాడు. మహర్షి, నువ్వన్న మాట నిజమే. మళ్ళీ మర్చిపోతాను. టూకీగా చెప్పేస్తాను వినండి. ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా. అద్రిక దీనురాలై కాళ్ళా వేళ్లా పడింది. బతిమలాడింది. శాప విమోచనం చెప్పమంది. విపురుడు కరిగిపోయాడు. కరుణించాడు. కళ్యాణి, నీ కడుపున 2 మానవ శిశువులు జన్మిస్తారు. దానితో నీకు శాపమోక్షం, మళ్ళీ నీ దివ్యసుందర రూపం నీకు వస్తుంది. నీ లోకానికి నువ్వు వెళతావు అన్నాడు. ఆ ప్రకారమే చేపగా మారి 2 బిడ్డలను ప్రసవించింది. శాప విమోచనం అయ్యింది. సరే, స్వర్గానికి వెళ్ళిపోయింది. మహర్షులారా, మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం. మత్స్యగంధి దాసరాజు గారి ఇంట ఎదుగుతోంది. యవ్వనమతి అయింది. ఒకరోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తోంది. అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి. అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. నావలో నదిని దాటించమని దాసరాజును అడిగాడు. అత్యవసరంగా వెళ్లాలని త్వరపెట్టాడు. భోజనం చేస్తున్న దాసరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు గనక మత్స్యగంధిని పురమాయించాడు. అమ్మాయి, ఆవలి ఒడ్డుకు చేర్చిరా, వెళ్లాలని తొందరపడుతున్నాడు, పైగా తపస్వి అన్నాడు. సరేనంది మత్స్యగంధి.
పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గెడవేసి నడుపుతోంది. ఆమె నవయవ్వనం పరాశరుడిని ఆకర్షించింది. చిరునవ్వులు, వాలుచూపులు, గెడవేసే సోయగం మునీశ్వరుని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దైవయోగం అలా ఉంది. కామాతురుడై కుడి చేతిలో ఆమె కుడి చేయిని సుకుమారంగా సృజించాడు. అభిప్రాయం గ్రహించింది. చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా పలికింది. మునీశ్వర, ఏమిటి ఇది? నీకు ధర్మమైన వశిష్ఠుడి వంశంలో పుట్టావు, చదువుకున్నావు, తపస్సులు చేశావు. నీకు కూడా మన్మధ్య వికారాల? మానవ జన్మ దుర్లభం, అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభమంటారు. నీకు ఈ అనార్య చేష్టలు తగునా? పైగా నాలో నీ వంటి విప్రోత్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది కనుక మత్స్యగంధిని ఒళ్ళంతా చేపల కంపు, నీకిది తగుదు సుమా అని వారిస్తూనే ఉంది. పరాశరుడికి ఇవేమీ వినిపించడం లేదు. ఇంకా చేరువకు వస్తున్నాడు. మత్స్యగంధి కంగారు పడింది. పరిస్థితి గ్రహించింది. ఇతన్ని వారించడం అసంభవం అనుకుంది. నా చెయ్యి పట్టుకుని నావ పల్టీ కొట్టి నదిలో పడిపోతాడు ఖాయం అనుకుని మహాముని కొంచెం సేపు మనసు చిక్కబట్టుకో, ఆవలి ఒడ్డుకు చేరని దగ్గరికి వచ్చేసాం అంది. సంబరపడ్డాడు. చెయ్యి వదిలి దూరం జరిగి బుద్ధిగా కూర్చున్నాడు. నావ క్షేమంగా ఆవలి తీరం చేరింది. దిగుతూనే మత్స్యగంధి చెయ్యి పట్టుకున్నాడు. ఆ కన్యాక నిలువున వణికిపోయింది. పరాశర మహర్షి, ఇది నీకు తగునా? నా శరీరం చేపల కంపు నీకు అసహ్యం వేయడం లేదు? సమాన రూపులకు కామ సంయోగం సుఖావహంగా ఉంటుంది. ఇదేమిటి చెప్పు? ఇలా అంటుండగానే పరాశరుడు ఆమెను తన తపశ్శక్తితో యోజన గ్రంథిని చేశాడు. తనువంతా కస్తూరి పరిమళం. యోజన దూరం ఘుమఘుమలాడింది. కామాతురుడై కుడి చెయ్యి పట్టుకున్నాడు. సిగ్గులు మొగ్గ తొడిగాయి. వరిసరాలు పరికించింది. ఆవలి ఒడ్డుకు చూపు సారించింది. పరాశర, లోకం చూస్తోంది. ఆవలి ఒడ్డున మా తండ్రిగారు ఉన్నారు. పశుధర్మం దారుణం. నాకు ఇష్టం లేదు. చీకటి పడే వరకు ఆగు. పశువులకు పగలు, మనుషులకు రాత్రి అని కదా ఏర్పాటు. పశుధర్మోన మే ప్రీతిం జనయత్యతి దారుణ పతీక్షస్వ మునిశ్రేష్ఠ యవద్భవతి యామిని. వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచు తెరలు సృష్టించాడు. దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ చీకటయ్యింది. ఇంకేమిటి ఆలస్యం అన్నాడు. అన్నట్టు చూశాడు. సన్నని గొంతుతో కోకవలాడింది యోజనగంధి. స్వామి, నేను కన్యను. కాసేపటి తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు. పైగా మీ తేజస్సు తిరుగులేనిది. ఆనక తల్లిదండ్రులకు నేనేమి చెప్పుకోను. శరీరంలో మార్పులు వస్తే ఓసి బేలా, నీ కన్యాత్వం చెడదు. ఇది నేనిస్తున్న వరం. భయపడకు. నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు. మహాతపస్వి, మా తల్లిదండ్రులకు కానీ లోకానికి కానీ ఈ సంగతి తెలియకూడదు. నా కన్యాత్వం చెడకూడదు. అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి. యవ్వనం, ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి. సుందరి, తదాస్తు. విష్ణాంశతో కొడుకు పుడతాడు. ముల్లోకాలను ప్రసిద్ధుడవుతాడు. ఇదేమిటో నాకే వింతగా ఉంది. ఎందరెందరో అప్సరసల వయ్యారాలను చూశాను. ఎప్పుడూ నా మనసు చలించలేదు. దుర్గంధం ఉన్నా, నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసు పడ్డాను. ఇంత కాదు, ఇదేదో దైవ నియోగం. అది దురతిక్రమం. అందుకే ఇంతగా కామవివసుని అయ్యాను. సరే, మహా తేజస్వి నీకు బిడ్డవుతాడు. వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గడిస్తాడు. యోజనగంధి భయాలు తొలగిపోయాయి. వరాలు మురిపించాయి. మౌనంగా మునీశ్వరుడి కౌగిట్ల కరిగిపోయింది. ఆనంద పారవస్యంతో ఉన్న యోజనగంధికి వీడ్కోలు పలికి పరాశరుడు వెళ్ళిపోయాడు. సద్యోగర్భం, పుత్రజననం, రంగుకి నలుపే అయిన ముమూర్తుల ముని తేజస్సు విష్ణువంశ సంభవుడు కనుక పుడుతూనే పెద్దవాడు అయ్యాడు. తల్లికి నమస్కరించాడు. అమ్మా, తపస్సుకు వెళుతున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏదైనా పని ఉన్నప్పుడు నన్ను స్మరించి వచ్చి వాళ్తాను. చింతించుకో. శుభం అంటూనే వెనుదిరిగి చకచకా నడిచి వెళ్ళిపోయాడు. మంచు తెరలు తొలగిపోయాయి. నావ నడుపుకుంటూ యోజనగంధి ఈవలి ఒడ్డుకు వచ్చింది. తండ్రిని చేరుకుంది. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు, నల్లగా ఉంటాడు కనుక కృష్ణుడు. తీర్థాలు, క్షేత్రాలు సేవించాడు. గాఢారణ్యాలలో తపస్సు చేశాడు. జ్ఞాని అయ్యాడు. కలియుగం రాబోతుందని గ్రహించి వేదాన్ని 4 భాగాలు విభజించాడు. అప్పటి నుండి వేదవ్యాసుడయ్యాడు. పురాణాలు, మహాభారతం రచించాడు. 5 శిష్యులకు తనయుడు శుకుడికి అన్నీ నేర్పాడు. సువంతు, జైమిని, పైల, వైశంపాయన, అసిత, దేవలులు వ్యాస శిష్యులు. వీరు లోకమంతటా ధర్మప్రచారం చేశారు. సౌనకాది మహాముల్లారా, మీరడిగిన సత్యవతీ కథ యోజనగంధి వ్యాస వృత్తాంతము చెప్పాను, విన్నారుగా. ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు, ధర్మ సందేహాలు కలగవచ్చు. మహాత్ముల చరిత్రలో మనం గుణాలనే గ్రహించాలి. మహతాం చరితే చైవ గుణాగ్రాహ్య అన్నారు. సత్యవతిది కారణ జన్మ, అందుకే చేప కడుపు నుండి జన్మించింది. పరాశరుడితో కలయిక, అటుపైని శంతనుని వివాహమాడడము అటువంటివే. అధర్మము, అనార్యము అయితే మునీశ్వరులు చేస్తారా? వీరంతా కారణజన్ములు. వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతం. వాటితో తూచకూడదు. మన దృష్టిని విడ్డూరంగానే ఉంటాయి. ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం. విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు సకల శుభాలను పొందుతారు. సూతుడు ఇలా హెచ్చరించేసరికి సౌనకాదుల ధర్మ సందేహాలు మనస్సుల్లోనే ఉండిపోయాయి. విశేష ధర్మాలు ఇంతగానే ఉంటాయి. ధర్మ సూక్ష్మాలు విడ్డూరంగానే ఉంటాయి.
సహజం అనుకున్నారు కాబోలు, కానీ కథాపరంగా మరికొన్ని సందేహాలను వెలుబుచ్చారు. రోమహర్షిణి శంతను మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు? అతడి క్షత్రియుడు, గొప్ప వంశం, పురువంశం. ఈవిడ నిషాదపుత్రి. అదీగాక భీష్ముడు శంతనుడు కుమారుడన్నావు, గాంగేయుడన్నావు. అంటే శంతనుడి మొదటి భార్య ఎవరు? ఆ కథా మీషు ఏమిటి? భీష్ముడేమో తాను పెద్ద కొడుకు అయ్యుండి అన్ని అర్హతలు యోగ్యతలు ఉండి రాజ్యం ఏలకుండా చిత్రాంగదుణ్ణి విచిత్ర వీర్యుణ్ణి రాజులు చేయడం ఏమిటి? సత్యవతీదేవి గౌలకులను వితంతుపుత్రులు జన్మింపజేయడం ఏమిటి? అరాజకం వస్తుందనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు. వంశం నశిస్తుందనుకుంటే అతడికే వివాహం జరిపించవచ్చు. భీష్ముడు పెళ్లి ఎందుకు చేసుకోలేదుట? భతృహీనులకు సంతానం కలిగించడమా? అధర్మం కాదు. పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడంతటి వాడు పాల్పడడమా? ధర్మాలన్నీ తెలిసినవాడు, పురాణాలు రచించినవాడు, వేదాలు విభజించినవాడు అంతటి వ్యాసుడు పరభార్యలతో, అందున సొంత సోదరుల భార్యలను కలవడమా? ఇంతకన్నా జుగుప్సితం ఉంటుందా? ఎలా చేయగలిగాడు? శౌనకాదులు తీవ్రంగా స్పందించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. పైగా ఇది నైమిసారణ్యం, పరమ పవిత్రమైన ప్రదేశం. నువ్వేమో వ్యాస శిష్యుడివి, మహావి, మేధావివి, సందేహాలు తీర్చాల్సిందే అన్నారు. వీరి ధర్మదృష్టికి, పట్టుదలకు, శుశ్రూషకు వినాలనే కోరిక సూతుడు ఉప్పొంగిపోయాడు. దూకుడుగా అందుకున్నాడు.